తెరపుకుందంతా. అబ్బాయ్, ఓ మహారాజులారా, ఓ కాపులారా, నా యాల్ది మీకందరికి పెడతానని సాములారావు. అబ్బే ఉన్న సాములకి దండాలియా, దండాలి, మీ అందరికి దండాలియా. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే అబ్బాయ్, ఇంత మూలంగా మనూరు కాపు గారు అందరూ 10 ఏళ్ళ నుంచి శిస్తు కట్టలేదంటే సాములారా. కాబట్టి రేపు మనూరికి కర్ణం గారు, మున్సిఫ్ గారు, తహసీల్దార్ గారు అందరూ వస్తూ ఉన్నారా? అదే ఎగురియా నువ్వెవడవరా? నీవు శిస్తు కట్టాలి నీకు? చెప్పు తినే సామె. నీ చెప్పు నేను తినేదా? ఏం మాట్లాడుతున్నారు మూర్ఖుడా? 10 ఎకరం ఉన్నారు కానీ, 5 ఎకరం ఉన్నారు కానీ, 1 ఎకరం ఉన్నారు కానీ మహారాజా వీళ్ళు మాత్రం కట్టే పని లేదు. సిత్తు ఇంకెవరు కట్టాలి? ఏసమున్నారు, అరేసమున్నారు, అనాథనం, పోరంపోకు, అసైన్మెంట్ వీళ్ళు మాత్రం తప్పనిసరి కట్టాలి సామె. కట్టకపోతే ఏం చేస్తావు? అబ్బాయి ఇటు చూడ, నా చూడు, నీదేం చూసేది? నా ముఖం. నీ ముఖమా? అబ్బాయి కట్టకపోతే వేస్తామని వెళ్తే ఏం వేస్తారు కదా? కట్టబెట్టిన గేదెలున్నా, కాడికి తినని ఎడ్లున్నా, కుక్కిన మంచాలని, పగిలిపోయిన కంచాలని, గుడ్డు పెట్టిన కోళ్ళని, అటు కానీ మగవాళ్ళని కూడా నడి బజార్కి ఈడ్చి వర్ణాయాల యాత్తమంటే యాత్తమయ్యా. కాబట్టి పెంతులు నా చెప్పు తిని, నీ చెప్పు నేను తినలేదు, నువ్వు చెప్పు తినియా చెబుతావు వినమంటావు. నీ వాళ్ళ చేతిలో పెట్టు, వాళ్ళని పెట్టుకో. నేను తీసు వాళ్ళ చేతులు పెట్టేది, వాళ్ళ చేతులు తీసుకునేది ఏంటో మాట్లాడు అపరాష్ట్రుడా. నీ చేతిలో డబ్బులు వాళ్ళకి ఇస్తే కదంటే వాళ్ళ రసీదు నీకు ఇచ్చేది. రసీదు తీసుకురమ్మంటావు? అది మర్చిపోబాక. నేను ఎవరు అంటావుగా? అవునా, చెప్పు తినేసా. నా యాది నేను తెలియకుండా అబ్బాయి కక్కదట్ట నేనే సాములారా, నేను నలుదకి వస్తాండా అక్కలారా. కక్కడట్ట 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 నేనే సాములారా, నలుదకి వస్తాండా. కక్కడంటే నేను కదంటే సాయన ఇట్లా నువ్వు ఎట్టి కక్కడవా? దూరాకుండా మాట్లాడము. దేనికా? తుప్పర్లు బయలు పడుతున్నాయి. ఇప్పుడు నేను స్నానం చేయలేను అంటే నా దగ్గర వాసన వస్తుందంటావు. మామూలుగా అట్లా ఇవాళ ఫుల్గా వేసావు నువ్వు. అబ్బాయి నా యాది వచ్చే దావలా నా యాల్దే నేను నీ యాల్దా మాట్లాడతారు ఏదో. అబ్బాయి నేను చదువుకోలేదు, మా బాధ అంతేలే వేసాన. నేను వచ్చే దావలో తాడి తోపి 2 ముంతలు కళ్ళు లేవే మా తల్లి, 2 ముంతలు ఈత 4 ముంతలు వేసిన. అలా దాక్కూడదు, పోసేలా కొడతారు ఈ మధ్య. అబ్బే నాకేం పనియా? అబ్బాయి ఎక్కిద్ది నువ్వు ఎప్పుడన్నా ఇలా తట్టడం తెప్పడం ఎప్పుడు? అందుకే నా అది నువ్వు దూరంగా పోయింది. దాని రుచి నీకు తెలియక అందుకే అంత దూరం పోయింది. అబ్బాయి మత్తులో ఉన్న మహిమ సాములారా. మత్తులో ఎంత పని అన్న అవుద్దియా? అరే మత్తు గురించి బొత్తు గురించి నాకు తెలియదు, నాకు పంచాంగం తెలుసు అంతే. నువ్వు పెంతులు కోరినవా? ఆ 10 దండలు కొట్టాలి కానీ తప్పు కదా సార్. మళ్ళీ చేయి తగిలిన కాలు తగిలిన నా పీసిగా అబ్బాయి మొదలుకే ముందు మత్తు గట్టిగా ఎక్కింది కానీ తప్పుకో.
తొలగిపోండియా తొలగిపోండియా తెలిసిన చెప్పకుండా అబ్బా అదేంటి నా మీదకి వస్తుంది దాన్ని పట్టుకో అది అంత మీదకి వస్తుందా అది ఒక దెబ్బకు పారిపోయిందిగా ఏంటి నువ్వు అనేది వసన అంటారు మధుగోడు అంటాను మధుగోడి తెస్తారు ఎట్లా రాగాను పెంతులు మాట్లాడుతూ దగ్గర రావద్దు నువ్వు ఒంటికి తెల్లంగా పూసినవి ఏంటి తెల్లంగా పూసినవి ఏంటి ఏ బూదా యాడిది అది కాశీకి పోయి తెచ్చారు మా పెద్దవారు కాశీకి పోయి తెచ్చారు మా పెద్దవారు నేను పూసుకున్నా విభూది నీ గురించి నాకు తెలియదు అంటావు అవును అవును ఇప్పుడు కదండి నేను డబ్బాలు పారేస్తున్నా అంటే డబ్బా ఆవలించినట్టు కదా చాలా నాకు తెలియనట్టు చెబుతుందా నీ సంగతి నాకు తెలీదా పొద్దుండెళ్ళేస్తారు సదపాయికి వెళ్తారు అబ్బా దూరంగా పొమ్మంటివా నీకున్నది అంతే నాకు లేంది అంతే అక్కడ చెప్పు నీకేమున్నది ముందు చెప్పు అబ్బే నీకేమున్నది నీకున్నది అని చెప్పు అయితే నీకున్నది ముందు నువ్వు తాగున్నాడు కాబట్టి నీకు ఉన్నది చెప్పు అబ్బే మాకు నీ మాత్రం దేవుళ్ళు ఉండరు నాకు నీ మాత్రం ఆస్తులు ఉన్నాయి ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారు ఎంత మాత్రం ఆస్తుంది నీకు చెప్పు తెలుసా దొనకొండ గంగమ్మ గజబాట దుర్గమ్మ మా ఊరు పోలేరమ్మ మమ్మేల శ్రీలక్ష్మి చెప్పు కాదు నా పైకి ఎంత మాత్రం తాగిన నా పైకి వస్తుంది ముందు మోకాళ్ళు ఎప్పుడైతే అబ్బా ఒక చిన్న మాట చెప్పు నా వెళ్తే నేనే మనిషిలా కనపట్లే నీకు నువ్వు మనిషివా ఎవరు చెప్పండి మనిషి లాగుండటా ఏమండి పెద్ద మనిషి లాగుండా మాసిలా కనపడలే నీకు నేను అపరాష్ట్రుడు పెద్ద దున్నపోత లాగా నా కళ్ళకి ఏందియా అబ్బాయి ఆయన పొంతుకోలేదు ఆ మాట అంటాడు ఇందాక బజార్ వస్తుంటే ఆ అమ్మాయి కూడా అదే మాట అంత సామె చెన్నై గురు ఏం జరిగిందంట నా ముఖం ఏం బాగలేదా ఇప్పుడే చూడటం 3 రోజుల నుంచి ఇప్పుడే చూడటం అబ్బే ఇందాక ఒక సంగతి జరిగింది ఇంక చెబుతా మా దొరగారు మా కాపులో లేరు ఎవరు మీ కాపు గారు బతుల పెద్దను కోరు దాసరి పెద్దను కోరు అదే లేవు మర్చిపోయినావు పెద్దను కోరు రామయ్య తర్ర కక్క
మన భయాన్ని ఫలంలో నువ్వు సంతకాడికి వచ్చి సాటింపు కొట్టమంటావు. ఎవరిచ్చాడా? అది మా సంగతి మాకు తర్వాత ఉంటుంది ధన్యవాదం. మా కాపు గారు చెప్పి నేను సంతకాడికి వచ్చిన నేను ఊరు మొత్తం కొట్టిన దండోరా. మా కాపు గారు ఎర్రబెమ్మ కూర్చొని ఆడికి నేపుతున్నారు సంతకాడ గుడికాడ అందరు ఆడికి వచ్చే ఆ చేలో అన్నప్రసాదం సేకరించి అమ్మవారు డ్రామాలు జయపదం చేయమని నా వెళ్తే ఊరు మొత్తం కొట్టినా. కొట్టి వచ్చరికి 8 అయిందా అబ్బాయి ఆ పంతులు కొడుతూ నాకు కూడా భోజనాలు పెట్టారు. మన ఊరు ఎత్తికి అక్కడ కదా వాడాడి తింటాడు. ఇంటికి పోయానే పెట్టిండు మహారాజు. నేను కూడా తింటా. ఏం చేదో ఏనాడో పోయింది అయితే ఇత్తరాకు ఇచ్చిండు. నా వెళ్తే ఇంత పెద్దదే ఇత్తరాకు ఇచ్చిండ్రా గారె బూరె పప్పు కూడా సామే నా యాది నీకు తెలియదు, నువ్వు తినలేదట్టుకుంది. అది కూడా ఉంది, అది కూడా ఉంది. తింటానా నా యాది దానికి పట్టు వేరు అవి మహారాజా, నీకు తెలియదు కానీ దాని రుచి దాని పట్టు వేరు అసలు. తింటానా నా యాది మా స్వామి ఆకు ఒక్కిచ్చిండు సొన్నం బేట. సొన్నం కోసమని ఎవరిని పెద్ద అన్నగోరు ఇంకెవరు ఇస్తారు మా కాపు ఆయన కదా. అయ్యాలి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇటు పిలిపించి వారం సంవత్సరం చేపిస్తాను దంటారు నా చేత. కామంటు కాదు అయితేనా ఆ సున్నం ఏం చేద్దాం అనుకుని వస్తున్నా ఉన్నా దాని పడి ఆడ ఒక అమ్మాయి ముగ్గేస్తుంది. అమ్మాయి కాడికి పోయినా ఒకటి ఇడిసిన పర్వతుని చేస్తే పుత్రిపతి అన్న భార్య అత్తనగా మామ ప్రేమతో పెంచిన పెద్ద బిడ్డ సున్నం ఇప్పారు కదా సన్ను తాంగి అని అన్న అమ్మాయి కాడ. దానికి అర్థం నీకు తెలియదు కదా. నేను సుఖమే చదువుకున్నా, పూర్తి చదువుకుంటే ఇక్కడ ఉన్నాడు కాదు. దాని సంగతి నేను చెబుతుంది. పర్వతులు చేస్తే పుత్రిక పార్వతి, పార్వతి భర్త ఈశ్వరుడు, ఈశ్వరుడు అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి అత్త లక్ష్మి, లక్ష్మీ తండ్రి సముద్రుడు, సముద్రుడు పెద్ద బిడ్డ ఓరు దరిద్ర పెద్దమ్మ. ఓ దరిద్ర పెద్దమ్మ సున్నముంటే పెట్టమని అడిగిన. అడిగావు నువ్వు దరిద్ర పెద్దమ్మ సున్నముడు పెట్టమని అడిగావు. ఆ పిల్లని చూసి అప్పుడు ఏమన్నది అమ్మాయి? ఆ అమ్మాయి ఏమందంటే శతపత్రుల మిత్రులు సుత తంపిన వాని మామ సుతుని తనయును సతతము తల ధరించిన సుత వాహన వైరి వైరి సున్నమిదిగో అందే. దానికి అర్థం నా యాలి తెలియకుండా తేజ్ ఎక్కా నువ్వు దూరంగా పో, నువ్వు దూరంగా పో, నువ్వు దూరంగా పో అని నా యాలి ఈ ఒక్క మాట చెప్పిండ మీ గురువా నీకు చెప్పు తిని కట్టయితే నాది. శతపత్రమనగా 100 రేకులు కన్నా తామర పుష్పము, తామర పుష్పం మిత్రుడు సూర్యుడు, సూర్యుడు కొడుకు కర్ణుడు, కర్ణుడు చెప్పిన వాడు అర్జునుడు, అర్జునుడు బావ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు కొడుకు మన్మధుడు, మన్మధుడు మామ చంద్రుడు, చంద్రుడి జటాచుడం ధరించిన వాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు కొడుకు వినాయకుడు, వినాయకుడి వాహనం ఎలుక, ఎలుక కొడుకు పిల్లి, పిల్లి కొడుకు కుక్క, కుక్క సున్నం ఇదిగో అంది. మంచిది. ఆ బజార్ నుంచి వస్తుంటే వాళ్ళ శైలిలో వచ్చి ఇంట్లో నుంచి ఇలా ఎత్తుకుంటా ఏమంది అనుకున్నాం. అక్క మన ఊర్లో ఇంత మాత్రం అందగాడు తగలేదు, ఎవరు అబ్బాయిని అడిగింది వాళ్ళ అక్కనే అడిగిందా అంటే అమ్మాయి ఏం చెప్పింది. అమ్మాయి ఏమంది అనుకున్నావు? అతగాడు నగ పగతు పగతుండ మగధ రాజును వధించిన జగజ్జూటికి తగు వాహనుడే కదే ధన్యుడే చెలి అందే. దానికి అర్థం చెప్పు తినట్టయితే నగనగా పర్వతము, పర్వతం పడతాడు దేవేంద్రుడు, దేవేంద్రుడు పడతాడు జరాసంధుడు, జరాసంధు చంపిన వాడు భీముడు, భీముడు అన్న ధర్మరాజు, ధర్మరాజు అన్న యమధర్మరాజు, యమధర్మరాజు వాహనం ఎంత పిల్ల ఉంటుంది వర్ణయ దొన్నపోతు కదంటియా. 2 కొమ్ములు ఉంటాయి కదా, 2 కొమ్ములు. అబ్బే ఆది పంతులు గౌరవ ఇతగాడు పెళ్లి చేసి అని పోయేది కాదు. నా తగ్గినాళ్ళు పెట్ట పోయే పంతులు అట్టుకుంది. నా హెల్తీ ఈ లెక్కిచ్చినది అది చేస్తా మీరు తేజ. అబ్బాయి మాదుగోడు 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 మాదుగు కులం కులం అన్నావు కదా. నీ కులం ఎర్రంగా ఉంటుందా, తెల్లంగా ఉంటుందా, నల్లంగా ఉంటుందా, పుల్లంగా ఉంటుందా? సొప్పు నల్లంగా తెల్లంగా ఏముండవు. మేము అగ్రజాతి వాళ్ళం, ముదిరోళ్ళు పెద్దవాళ్ళం మేము. నేనా? నువ్వు కొసోడివి, చివరిలోనే నువ్వు ముదిరోడివి అయితే నువ్వు పైన ఉండాలి కదా, కింద ఉండదు అంత. ఎవరు పైన ఎవరు? అందరు కిందనే ఉండేది. నేను బ్రాహ్మణ పంతుల్ని, నా మాట నువ్వు వినాలి. పంతులు చెప్పు. అసలు నాకు ఆదులో కులాలు పుట్టినాయా? ఆదులో పుట్టింది 2 కులాలు. ఏమేంటి? ఒకటి ఆడ ఒకటి మగ.
ఓహో ఆ రెంటుకు పుడిది ఈ ప్రపంచం మొత్తం. ఆహా. ఇందులో కులమే ఆడుందే స్వామి. ఇదంతా ఒక తాలిగా తింటే అది అంతే చెప్పు. మన బతుకులు మొత్తం తాలిగా తింటే నా యాల్ట. ఓహో అదే ఆ, నీకు తెలుసు నువ్వు ఎప్పుడు పోతావా? తెలీదు తెలీదు. నా యాల్ది నువ్వు తాలుగా గట్టే నువ్వా నా చెప్పి తిన్నువైతే నీ చెప్పు నేను తెల్లా చచ్చిపోతారు నేను సార్. ఎప్పుడు పోయేదా నాటకం అయితే బయలుదేరేది కదా. పంతులు గారు ఎట్లా వచ్చా ఇందాట ఆలోచన నువ్వు కులం 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 అన్నావు కదా. అవును ఒక చిన్న మాట చెప్పు. సునకమంటే అంతే ఎలుక ఎన్నదంటయా ఎలికే ఎన్నవా ఎలికే ఏడిదియా ఇప్పుడు వచ్చింది నా మైండ్కి. సునకం అనగా కుక్క అని అర్థం. కుక్క ఆ, ఆ కుక్క పుట్టినోడు ఓడు. కుక్కకి ఎవడు పుట్టడు, కుక్క పిల్లలే పుడతాయి. నక్క అదిగో ఆ, పెంతులు అబ్బాయి ఆ, ఈసారైనా కరెక్ట్గా చెప్పు. చెప్పు. అంతే. లేదంటే బొట్లో తీసేట నా యాద నువ్వు మీ ఆవిడ కరువు అవుతావు. సరే అడుగు. ఇది మడుగు సత్యం. ఆ, నువ్వు గుడ్లో తీసిందా కొండలో పుట్టినోడు వాడోడు. కుండలో నీళ్ళు ఉంటాయి, ఏ ఉండదు. అంతే. అంతే. నీళ్ళే ఉండేది, నీళ్ళు ఉండదు, అన్నం ఉంటుంది. కుండలో అబ్బాయి నీ చేతులు పంచాంగం ఏది? నా పంచాంగం నీదేది? వత్తా వత్తా ఇంటికి ఇది ఏది అసలు నీదైతే నీ దగ్గర నీది ఉందా చేయండి కాడ ధన్యవాది ఇందా నువ్వు చూసుకుంటువా. అతను నేను ఇస్తా. అది గురు ఆయన దాని కాడ ఉందా చే? ఏ ఉంటే అది ఆ రకంగా ఎందుకు ఆ, నా యాది ఆయన కాడ ఉంటే నా యాది ఏదో నా సమాధానం చెప్పకపోయిందా? మేము దండాలు పెట్టుకోము సమయం వచ్చినప్పుడే. శౌని మహాముని అగస్త్య మహాముని. ఓహో కుక్క పుట్టినోడు శౌని మహాముని, కుండలో పుట్టినోడు అగస్త్య మహాముని. వాళ్ళు అవును ఆ మహాముని కులస్తులే, బ్రాహ్మలే, మా కులస్తులే. అది మాత్రం తెలుసుకోండి. తెలుసు. ఇది చెప్పిండే కరెక్ట్ గా. ఆ, అబ్బా గట్టిగా నువ్వు మాసికి పుట్టినవా దానికన్నా పుట్టినవా? నేనా మా అమ్మ మైకి పుట్టినా. ఆ? మా అమ్మ మైకే. నేను మా అమ్మ మైకి పుట్టిన. ఓహో నువ్వు మీ అమ్మ మైకి పుట్టుంటే ఆ, మన ఇద్దరం ఒక కులం అవ్వాలి అంతే కదా. ఛీ, 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 ఛీ. మా నీకు నాకు పొత్తు కుదరదు. కుక్క పుట్టినోడు ఆయన కులొత్తురంట, కుండలో పుట్టినోడు ఆయన కులొత్తురంట. నేను కరెక్ట్ ఏంది ఇది చెప్పండి, ఏడన్నా ఉందా న్యాయం? ఎట్లా ఎవరు మూర్ఖమే, బ్రాహ్మణుడు ఒక నాకు. మాట ఆ, ఎట్లావ్యా? దూరం ఉంటూ చెప్పు. పెళ్లి చేసి అదుగో అరుంధతి అని చూపిస్తావా ఎవరు? ఓ దేవత, దేవత, ఆ, ఓ దేవత. ఊరంటామా? నాకు తెలియదు దేవతే. వర్ణాయాల పంతులు ఆ, ఆరంజ్యోతి స్వయాన మా అప్ప ఓహో ఎట్లయిందయ్యా? మప్పగా దండం పెట్టి నన్ను దూరంగా పొమ్మంటే ఏంది ఇది మెప్ప ఎట్లయింది చెప్పు తిను. చెప్పు. వాచిట్టుడు ఓడు. వశిష్ఠుడు, వాసిష్ఠుడు కాదు, అదేలే వశిష్ఠుడు. అది ఊరు ఆయన గురు. మా కుల గురువు, ఆ? మా కులానే గురువు. ఆయన స్వయాన మా బావ. ఎట్లా ఇడ నువ్వు ఓడవుతావు. నా నేనా? బామర్ది కలిసి వాచిట్టుడు సంగతి చెబుతుంది కట్టయితే. అయిందని కదా. పుల్లయిండు. వాచిట్టుడు సంగతి చెబుతుంది పెంచు. చెప్పు. వశిష్ఠుండవోర్వశికి పుట్టను, ఏంట వాళ్ళకి పుట్టను, దిగలాగితే డొంక గదిలను, దిగలాగితే డొంక గదిలను,
ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? సరే నువ్వు పెద్దోడు అనుకుందాము. ఆ, హరిశ్చంద్ర చక్రవర్తి ఓడు. ఆయన ఒక మహారాజు. ఆ మహారాజు చక్రవర్తి కదా. చక్రవర్తి. ఆ అవును. ఆయన గొప్పోడు, నువ్వు గొప్పోడు. ఒక లెక్కలో ఆయన గొప్పోడు. ఆయన గొప్పోడు. పెంతులు ఆ, అంతటి చక్రవర్తి ఆ, సూర్యవంశం రాజు మా కింద కాటి కాపరి పని చేసిండు. ఎట్లా? నువ్వు కులం 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 మాదుగోడు 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 దొరంగ దొరంగ మమ్మ నాకు కూడా ఉంది జంజం. అసలు ఏంది నీ యావ? నేను కోరుకుంటున్నా. ఆ, నా యాల్ది ఆడంతా నీ కులమా? ఆ, మతం మీదిరా కులము మాదిగరా మతం మీదిరా కులము అంతరాని వాడు అంటారా నన్ను కులం తక్కువోడు అంటారా మతం మీదిరా చెప్పేది శ్రీరంగనేతుల దురేదేమో దమ్మరదుడు ఒక జానడు ఆశభార్యడు ఒక జానడు ఆశభార్య డబ్బు కోసం నా యాల్ది టెన్త్లో రావ్యా ఒరే, ఎంతకి దేవుడు ఎవరి దగ్గర ఊరు ఇది? ఎవడిచ్చాడు నీకు ఇది? మతం ఆ, మీదిరా పంతులు గారు చెప్పు. ఒక మాట అడుగుతున్నా. ఏంటది? మమ్మల్ని అడుక్కొని ఓడు. మిమ్మల్ని ఎవడు అడుక్కాడు? మిమ్మల్ని అడుకునేది ఎవరు రాదు? నువ్వు మటుకు ఈ విషయంలో నా చెప్పు తినాలి సాయాను. ఈ చెప్పు నేను నిల్లేను ఆయన. నువ్వు తినకపోతే నా యాల్ది నువ్వు కులం తక్కువడు దూరంగా దూరంగా పొమ్మంటున్నావు. అందుకని ఈ సంగతి నేను వినాల్సిందే. చెప్పు అయితే చెప్పు. ఆ, చెప్పు. మాదిగా నడుకొని డొక్కలవాడు వాడేవాడు? వాళ్ళ అమ్మ కొడుకు. ఓహో. డొక్కలు అనుకోడు మోగలవాడు. మోగలు అనుకోడు సఫల మొగలవాడు. సఫల మొగలు అనుకోడు కులస్తుడు. కులస్తుడు అనుకోడు కులహీనుడు. కులహీనుడు అనుకున్నాడు మైలపు సొక్కన్న. మైలపు సొక్కన్న అనుకోడు సమ్ము చుట్టే. సమ్ము చుట్టు అనుకోడు చొప్పకట్లోడు. చొప్పకట్లు అనుకోడు చపలా చోరకుడు. ఓహో. చపలా చోరకుడు చెల్లు ఊరవసి. ఊరవసి పొందింది నీ మమ్మేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే ఫుల్గా అప్రశ్న మాట్లాడకూడదు. మమ్మేంది? అమ్మ కాదు. 4 తలకాయలు ఉంటాయా ఆయన? బ్రహ్మ బ్రహ్మ బెంబ. బెమ్మ కాదు బ్రహ్మ బ్రహ్మ. బెంబేలే అవ్యా. బెంబకు పుట్టింది వాసిష్ఠుడు. అవును. స్వయాన మా బావ వాసిష్ఠు భార్య చండాలి. ఓహో. మా అదుగారుందో అదుగారుందో చెబుతా. అంటే కార్తమోహన్ నా యాది తెల్ల చేసి దండాలు పెడితే మరి అదేలే. మప్ప స్వయాన మప్ప. ఓకే ఓకే. ఆరంజ్యోతి పరాశరుడు. ఆరంజ్యోతి పుట్టిందా ఊరు మా బెంగళూరు కదా. అవును. పరాశరుడు వరించింది కైవర్తి. కైవర్తి పుట్టింది వేదవ్యాసుడు. ఓహో. వేదవ్యాసుడు పుట్టింది ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు. పాండురాజు పుట్టింది పాండవులు. ధృతరాష్ట్రుడు పుట్టింది కౌరవులు. అన్ని బాగానే చెబుతున్నా కానీ ఓరు వారంతా పంతులో వారు మీరు మొత్తం నా కిందవరే కదా. సరే అట్నే వేసుకో. అవునంటావు కాదంటావా? అట్నే వేసుకోబ్బా. అబ్బి నన్ను మాదుగోడు 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 అంటవా? ఆదిలో పుట్టింది ఎవరు చెప్పు. ఆది జాంబవుడు. సరే. జాంబవంతుడు. ఆది జాంబవుడు ఎందుకనడా? ఆ. మా కులం. ఓహో.
మీ కుల గురువు ఆ ఓ ఆదులు పుట్టింది నా కులం. ఆహా. నువ్వేడను ఏ పెంతులు అదే బాగా బాగానే చెప్పినావు కానీ ఇంతగా నీకేమన్నా యాంటది పెళ్ళి మ్యారేజ్ నాడదని చూడ నువ్వా ఎప్పుడు చూడలేదే నువ్వు కాదట్టుకుంది గట్టయితే పెళ్లి చేసిందా మాడదు అది మా అయ్య ఏంటులే ఎర్రగా ఆ. బొద్దుగా ఆ. కొప్పులు పూలు ఆ. సంకల చాట చేతులు మడికి ఎంత పడుకుంటది. ఓహో అరే ఒకసారి పిలిపించాయా చూద్దాం చూస్తావా ఆ. వస్త్రం చూడు. నువ్వు కూడా చూస్తావు సన్నయ్య గారు కొంచెం దూరంగా ఉండండి నాయాలది ఆ. దాంతో పెట్టుకున్నాడు నాయాలది చీపురు కట్టి తిరగేసి కొట్టుద్ది. ఆ, చూస్తుంటే వస్తుంది మా ఆడది. ఆ. సరేనా ఆ, సరే ఆ. సరే అదే